భరతమాత ముద్దుబిడ్డ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని శివాజీ యూత్ ఫౌండేషన్, నోవా బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని నోవా బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెట్నల్ సీఈఓ అంచనాల నాగేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్ సింగ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడుతో కలిసి వారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మోపూరు భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అలుపెరగని వీరుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఆయన యువతకు స్ఫూర్తిదాయకుడని కొనియాడారు. ఫిబ్రవరి 19ని జాతీయ స్థాయి సెలవు దినంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చేస్తోన్న సేవలు అభినందనీయమని చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడిని ప్రశంసించారు. చివరిగా ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని నోవా కుటుంబ సభ్యుల్ని, ముఖ్య అతిథుల్ని ఘనంగా సత్కరించి చిరుకానుక అందజేశారు. ఈ కార్యక్రమంలో బావిశెట్టి వెంకటకిషోర్, అనిల్, నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, శివాజీ యూత్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు భారతదేశానికి పండుగ రోజు. భరతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు, అలుపెనగిరి వీరుడు, యువతకి స్ఫూర్తిదాయకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు గ్రామ గ్రామాల్లో భారతదేశం మొత్తం వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 2003 నుంచి శివాజీ యూత్ ఫౌండేషన్ పేరు మీద పూడిపర్తి గ్రామంలో మొదలైనటువంటి శివాజీ యూత్ ఫౌండేషన్ సేవలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాగే ఛత్రపతి శివాజీ వాలంటరీ బ్లడ్ సెంటర్ పేరు మీద వైజాగ్ లో కూడా మనం ఒక బ్లడ్ సెంటర్ నడిపి 24/7 లో జనాలకి రక్తాన్ని అందిస్తున్నాము. ఈ రోజు నోవా బ్లడ్ బ్యాంక్ కూడా శివాజీ ఫౌండేషన్ సపోర్ట్ తో ఇక్కడ కూడా నడవడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైఎంసీఏ గ్రౌండ్ నుంచి సుమారు వేలాది మందితో ఈ రోజు ర్యాలీ జరగబోతుంది. అందులో మీరందరూ కూడా పాల్గొనాలి. వాస్తవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి గ్రామంలో కూడా జరుపుకోవాలి. ప్రతి పాఠశాలలో కూడా పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల పుస్తకంలో కూడా ఆయన జీవిత చరిత్రని ఈ రోజు ఇవ్వాలి. ఇప్పుడు రీసెంట్ గా చావా అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆయన వీర గాథ, వాళ్ళ శౌర్యం, వాళ్ళ పరాక్రమం ఏందో ఆ సినిమా ద్వారా తెలుస్తుంది. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాను తిలకించండి, మీ పిల్లలకు చూపించండి. ఈ జాతి మీద, మన భరతమాత మీద గౌరవాన్ని పెంచాలని శివాజీ ఫౌండేషన్ చైర్మన్ గా నేను కోరుకుంటున్నాను. అలాగే ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నేషనల్ లీడర్ కాబట్టి నేషనల్ సెలవు ఒకరోజు జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మేము పిలవంగానే వచ్చేసినటువంటి జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య నిర్వహణాధికారి అంచినాల నాగేశ్వరరావు గారికి, అలాగే మా డాక్టర్ ప్రసాద్ గారికి, మా తమ్ముడు బావశ్రీ వెంకటకిషోర్ గారికి, అనిల్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ బృందానికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మీ మోపూరు భాస్కర్ నాయుడు, చైర్మన్ శివాజీ యూత్ ఫౌండేషన్. నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ నెల్లూరు సెంట్రల్ యువజన సర్వీసుల శాఖ తరఫున సిఇఓగా నాగేశ్వరరావు అండి నా పేరు. నేను మా భాస్కర్ నాయుడు గారు, బావశెట్టి కిషోర్ గారు, డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెడతాం సార్. ఈ రోజు నిజమైన మహనీయుని యొక్క జయంతి సందర్భంగా ఆ యొక్క ఛత్రపతి శివాజీని ఒక్కసారి స్మరించుకోవడం నా సుకృతంగా భావిస్తున్నాను. హిందూ మతానికే, ప్రపంచానికే, ఒక భారతదేశానికి, హైందవ సమాజానికే ఒక వాణ్ణి తెచ్చిన మరాఠా నాయకుడు. ఈరోజు ఛత్రపతి శివాజీ అంటేనే ఆయన టీవీ కానీ, ఆయన యొక్క హుందాతనం కానీ, ఆయన చేసినటువంటి ఆయన ఖడ్గమే ఆయనకు ఒక ప్రతీక అనమాట. అటువంటి మహనీయుని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు 350వ జయంతి అండి. అంటే ఆయన పాదుషా పట్టాభిషేకం జరిగింది 350 సంవత్సరాలు జరిగింది. ఈ సంవత్సరం నిజంగా చాలా శుభదినం. వీటిలో సేవా కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున వాళ్ళు వైజాగ్లోను మరియు పూడిపర్తి అనే చిన్న గ్రామంలో నుంచి తమ ప్రస్థానాన్ని ప్రారంభించి భాస్కర్ నాయుడు గారు చాలా వారి యొక్క టీం తోటి చాలా బాగా చేస్తున్నారు. వాటికి బాసటగా ఎన్నెన్నో కార్యక్రమాలు నాకు ఇటీవల తెలిసింది. కరోనా వంటి మహమ్మారి ఆ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా ఇంకా పొందాలని ఆశిస్తూ ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు ఇంత బాగా సాయంత్రం కూడా ఆ ర్యాలీ జరుగుతుంది సార్ మీరు అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. ఈ విధంగా ఒక మహనీయుని గుర్తుపెట్టుకొని ఈరోజు చేయడం, భారతదేశం కూడా ఒక గర్వించదగ్గ నాయకుడు. వారికి రాబోయే దానిలో ప్రభుత్వం తరఫున కూడా వారి యొక్క సజ్జయంతి ఉత్సవాలకి మేము కూడా మా కమిషనర్ గారితో, మేడంతో మాట్లాడి ఆయన జయంతి ఉత్సవాన్ని కూడా గుర్తింపు డేగా ఒక రోజు పెట్టుకోవాలని నేను ఆశిస్తూ ఈ విధంగా ప్రభుత్వాన్ని కూడా నేను వినతిపై సమర్పించుకుంటుంటాను. దీనికి అందరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మంచి మా యొక్క ఈ కార్యక్రమానికి వారు పిలిచినందుకు వారికి మరి ఒకసారి కృతజ్ఞత ధన్యవాదాలు. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు, మాగుంట లేఅవుట్ నెల్లూరు, ట్రంక్ రోడ్ నెల్లూరు.